నా మనవరాలికి పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులొస్తున్నాయి స్వామీజీ. తనకు పెళ్ళైతే గాని నా మనసు కుదుట పడదు. తనకు పెళ్ళెప్పుడవుతుంది స్వామీజీ? ఈ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందమ్మా. ఇదేంటి, ఆ భగవంతుడు నిజంగానే హెల్ప్ చేసేసాడా? అమ్మా అమ్మా అమ్మా! రాయింద్రమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చూడండి. నా మనవడికి ముక్తాదేవి మనవరాలికి పెళ్లి జరిగిపోవాలి. నాన్నమ్మ, తొందరపడమాకండి. ఇది జీవితానికి సంబంధించిన విషయం. ఇది నా మనవరాలి జీవితానికి సంబంధించింది. అందుకే ఇంత కఠినంగా ఉంటున్నాను. పంతులు గారు, ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. పంతులు గారు, బలమైన ముహూర్తం చూడండి. మా అక్క పెళ్లి ధూమ్ ధామ్గా చేయాలి. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. మీకు పెళ్ళైందన్న నిజం శాశ్వతంగా సమాధైనట్టే. ఏంటే అంత సీరియస్గా చూస్తున్నావు? చేతిలో కత్తుంటే పొడిచేసేదానివేమో. మాము ప్రాణాలు పోసేటోళ్ళమే కాని తీసేటోళ్ళం కాదు. ఓ, అందుకే నువ్వింకా ప్రాణాలతో బతుకున్నావు. నేనంత త్వరగా చావను విరాట్. పాపి చిరాయివు. నీలాంటి వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించకుండా సావనియ్యడు ఆ దేవుడు. పోర్ భూమక్క, నేను చేసినవి తప్పులు కాదని ఆ భగవంతుడు కూడా ప్రతిసారి నాకే తోడున్నాడు అనడానికి మా అమ్మే నిదర్శనం. పాపం ఎన్ని కళ్ళు కన్నారో. మా మమ్మీకి స్పృహొస్తుందని, తను జరిగిందంతా నానమ్మకి చెప్తుందని, ఆవిడ నన్ను మెడబట్టి బయట గెంటేస్తుందని. వాడున్నాడే, ఎవడవాడు? ఆ ధనుషు. వాడు నన్ను దగ్గరుండి ఉరిశిక్ష వేయిస్తాడని చాలా చాలా ఊహించుకొని నా చరిత్ర సమాప్తం అని బిల్డప్ ఇచ్చారు. ఏం జరిగింది? మీ ఆశల మీద భగవంతుడు నీళ్లు చల్లాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నీకు ఆ విరాట్కి రాసి పెట్టలేదని. ఎప్పటికైనా విరాట్ నావాడే. ఆడపుట్టుక పుట్టి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? అచ్చో విరాట్ సార్, మనసుకి నచ్చినవాడు కడితేనే అది తాళి అవుతుంది. లేదంటే ముట్టి పసుపు తాడు మాత్రమే అవుతుంది. తలకు బలమైన గాయాలు తగలడం వల్ల మెదడు దగ్గర నరాలు చిట్లి బ్లడ్ క్లాట్ అవటం వల్ల తను గతం మర్చిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు.
మీరెన్ని చెప్పినా నేను నమ్మను. విరాట్ వజ్రం. అలాంటి వాణ్ణి అల్లుడుగా చేసుకోవాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి. మీ మూర్ఖత్వం వల్ల ఒక మంచి మనిషి ఈ ఇంటికి అల్లుడు కాకుండా పోవడం నేను సహించలేను. హే, ఇందాకటి నుంచి చూస్తున్నాను వాడేదో మహానుభావుడు అన్నట్టు చెప్తున్నా. వాడి గురించి చెప్తే నువ్వు గుండాగిచ్చేస్తావు. నేను చూస్తూనే ఉన్నాను. ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయిని నీ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నావు. నీకు సిగ్గులేదా? మీ అక్క గౌరీ నాకు మాట ఇచ్చింది, భూమిని నా ఇంటి కోడలిగా చేస్తానని. అందుకే నేను ఆరాటపడుతున్నాను. అయితే వెళ్ళి ఆవిడ్ని అడుగు. ఆవిడ దగ్గరే ముహూర్తాలు పెట్టించుకోండి. ఇక్కడికొచ్చి మా ప్రాణాలు తీయడం ఎందుకు? అమ్మా ఇక వదిలే. నా రాతెట్టా ఉంటే అట్ట జరుగుతుంది. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. భూమికి నేనెందుకు అన్యాయం చేస్తాను? అది నా మనవరాలు. తనకు పెళ్లి చేయడం నా బాధ్యత. అలా అయితే చేయండి, కానీ విరాట్తో చెయ్యండి. వాడి గురించి మాట్లాడకపోవడమే మంచిది. వాడు నీ కూతురు నందికని. ఇంద్రమ్మ, నీతో చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. విరాట్కి భూమికి పెళ్లి జరగదు. బాబు, నువ్వెవరో నాకు తెలియదు గాని దిట్టంగా బలంగా ఉన్నావు. దీనొక్క గుద్దు చెప్తాను. మమ్మీ అయితే నో ప్రాబ్లం. అరే! వగా అబ్బా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ తొందరగా కోలుకోవాలని అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చాను మేడం. చేసిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? నీకు ఉద్యోగం ఇస్తే నా మనవడిని మార్చేస్తావని నా కోడలేదో నీ మీద ఆశ పెట్టుకుంది. కానీ మమ్మల్ని అందరినీ ఇలా వేదన గురి చేస్తావని తెలుసుకోలేకపోయింది. క్షమించండి బామ్మగారు, నేను నిత్యని కాదు, నిత్యలా ఉన్న మంగని. ఆ స్వరూప మేడం పావును చేసుకుని నిత్య స్థానంలోకి పంపించింది. సార్ని పెళ్లి చేసుకున్నది నిత్య కాదు, నేను. ఆ మోసగత్తె స్వరూపను వెంటనే ఇక్కడికి తీసుకురా. గౌరమ్మకు జాలెక్కువ, గౌరమ్మకు తెలివెక్కువ. కాని ఒక్కటే లోటుండాదే తల్లె. లోటా ఏటది? నీకు సంతాన లోపముండాదే తల్లె. ఏంది? నా పెళ్ళానికి సంతాన లోపం ఉండదా? ఈ పిల్ల నీది కాదు, నీ రక్తం కాదు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజంలో మీ పరువు, గౌరవం, విలువ అన్నీ పోతాయి. ఒప్పుకోమ్మా. నీ ఇష్టమమ్మా. అలా జరగడానికి వీల్లేదు. నీ మాయ మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయాలని చూడకు. నీకసలు బుద్ధుందా? ఆనాడే ఈవిడ గారిని నువ్వు కాపాడు ఉండకపోయింటే ఈ పాటికి వాళ్ళ చేతుల్లో ఈవిడ గారి జీవితం సర్వనాశనం అయిపోయింది.